ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది. మరి 2 సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత మహానాడుని వేదిక చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నడిపినారో చెప్పాలా, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలా, సంక్షేమాన్ని ఏం అందించినారో చెప్పాలా, అభివృద్ధి ఎక్కడ చేసినారో చెప్పాలా, సంపద ఎంత సృష్టించినారో చెప్పాలా, ఎన్ని అప్పులు తీర్చినారో చెప్పాలా. ఇవి చెప్పలే. మీరు ప్రజలు ఆశించిన వాటిని మాట్లాడలే. మీరు మహానాడులో 1000 సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 జగన్. 27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. దీన్ని ప్రేమనా, భయమా, లేకుంటే రేపొద్దున ప్రభుత్వం లేక ఆయన వస్తే మన పరిస్థితి ఏందని మీకు ఉస్సు గారుతున్నాయా? ఇదే ప్రజలకు అవసరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలారా, మహానాడు ఆద్యంతం జరిగినది ఏంటంటే గన సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఇదే జరిగింది. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సరే, మేము అడుగుతున్నాం ఈరోజు ప్రజల వైపు నుంచి, నీవు సంపదను సృష్టించి పంచుతానని చెప్పినావు. 2 సంవత్సరాలు అయింది. ఎంత నీ సంపద సృష్టించినావు? ఎంత సంపదను సృష్టించినావు? ఈ రాష్ట్ర ఖజానాకు నీవు ఆదాయ వనరులను కొత్తగా సృష్టించినది ఎంత? ఆ సంపదను పేదవాళ్ళకు నువ్వు పంచినది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, సమాధానం చెప్పు.